హలో వ్యూవర్స్, ఐఎమ్ డాక్టర్ ఎస్జీవి సత్య ఫ్రమ్ సత్య యునాని హెల్త్ కేర్ హైదరాబాద్. ఈరోజు మనము గుండె జబ్బుల గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా చాలా కామన్గా అందరూ మాట్లాడుకునేది ఏంటంటే హార్ట్ స్ట్రోక్, లేదంటే కనుక హార్ట్ బ్లాక్స్ అని అంటుంటారు కదా. ఇవి అసలు అంటే ఏంటి, ఇవి ఎలా వస్తాయి, వీటికి యునాని మెడిసిన్లో వీటికి ఎంతవరకు మనకి మెడిసిన్ ఉంది అన్న డౌట్స్ చాలామందికి ఉంటుంటాయి. యూజువల్గా అసలు ఎన్నైతే ఈ ప్రొసీజర్స్ ఉన్నాయో, ఐ మీన్ స్టంట్ వేయడం కానీ, లేదంటే కనుక బైపాస్ సర్జరీ ఏవైతే ఉన్నాయో, వీటిలన్నిటికీ కనుక మనం చూసినట్టయితే కనుక వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం అయితే కనుక వేటికి కూడా అసలు ఆథెంటిసిటీయే లేవు వేటికి కూడా. అంటే ఇవి ఏవి కూడాను పర్మనెంట్ సొల్యూషన్స్ కాదు, క్యూరు కాదు, ట్రీట్మెంటు కాదు. ఇవి ఓన్లీ ఏంటంటే టెంపరరీగా సొల్యూషన్ ఒకటి మాత్రమే ఇది. అండ్ ఈ టెంపరరీ సొల్యూషన్ అన్నది ఈవెన్ 100% కూడా మీకు అష్యూరెన్స్ ఉండదు. 100 కాదు కదా, 50% అష్యూరెన్స్ కూడా ఉండదు దీనిలో. బట్ స్టిల్ అయినా కానీ అందరూ కూడాను ఈ ప్రొసీజర్స్ ఏవైతే ఉన్నాయో, ఇలాంటి ఇన్వేజివ్ టెక్నిక్స్ ఇవన్నీ కూడాను భయంతో భయపడి మాత్రమే వేయించుకుంటున్నారు. అసలు నిజంగా చెప్పాలి అంటే కనుక మోస్ట్ సేఫెస్ట్ ఆర్గన్ ఏది అంటే కనుక హార్టే. మన బాడీలో ఈ హార్ట్ ఏదైతే ఉందో దాంట్లో బ్లడ్ వెజల్స్ అన్నీ కూడాను ఏంటంటే ఒక వలలాగా ఉంటాయన్నమాట మొత్తం అన్నీ కూడాను. సో ఈ వలలో ఏంటంటే ఒక స్ట్రింగ్ దగ్గర కనుక బ్లాక్ అయింది అంటే కనుక ఇంకా రకరకాల పక్క నుంచి దానికి సోర్సెస్ ఉంటాయన్నమాట. ఆ సోర్సెస్ ద్వారా వచ్చి దానిలో మీకు బ్లడ్ సప్లై అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఇంత చక్కటి బ్లడ్ సప్లై ఉన్న హార్ట్ ఏదైతే ఉందో దానికి మీరు జస్ట్ ఒక్కసారి ఏమంటారు, హార్ట్ ఇది పెయిన్ ఫీల్ అయినప్పుడు, లేదా ఇదైనప్పుడు, స్వెట్టింగ్ వచ్చినప్పుడు వీళ్ళు ఏంటంటే భయం ఏర్పడుతూ ఉంటుంది వీళ్ళలో. ఆ భయం అన్నది వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఆ భయంలో వెళ్ళిపోయి స్టంట్లు వేయించుకోవడము, బైపాస్ చేయించుకోవడము, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. ఎవరికైతే ఈఎఫ్ లెస్ దెన్ 50 ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా అంటే 2D ఈకో అనే ఒక టెస్ట్లో ఈఎఫ్ అన్నది లెస్ దెన్ 50 ఉంటే కనుక వాళ్ళు రిస్క్లో ఉన్నట్టే, కానీ అంత ప్రాణాంతకం అని కూడా చెప్పడానికి లేదు మనం ఇప్పుడు కూడా. సో ఎవరికైతే సడన్గా బీపీ రైజ్ అవుతుందో వాళ్ళు కూడాను ఏంటంటే చాలా మటుకు మేము కూడా మా జనరల్ క్లినిక్స్లో మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే 20 ఇయర్స్లో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్లో ఎవరికైతే హై బీపీ ఉంటుందో వాళ్ళ కనుక సడన్గా హాస్పిటలైజ్ చేసి దాన్ని ఒక్కసారిగా ఆ బీపీ ఎవరైతే డౌన్ చేస్తారో చేసిన వాళ్ళందరికీ కూడాను హార్ట్ స్ట్రోక్ రావడం జరుగుతూ ఉంటుందన్నమాట. అందుకనే ఎవరికన్నా బీపీ కనుక రైజ్ అయితే కనుక వాళ్ళకి యునాని మెడిసిన్ ఇవ్వడము, లేదంటే వాళ్ళు వాడుతున్న దీంతోనే స్లోగా దాన్ని ఫస్ట్ తగ్గించుకొని ఆ తర్వాత హార్ట్ వీటికి సంబంధించిన టెస్ట్లు అవన్నీ చేయించుకొని. అండ్ ఇంకోటి ముఖ్యంగా చెప్పాలి అంటే కనుక హార్ట్ సంబంధించిన టెస్ట్ల గురించి మాట్లాడాలి అంటే కనుక చాలా వరకు అందరూ ఏం చేస్తున్నారంటే డైరెక్ట్గా యాంజియోగ్రామ్ చేయించుకుంటున్నారు. దయచేసి డైరెక్ట్గా అలా యాంజియోగ్రామ్స్ చేయించుకోకండి. ఇన్వేజివ్ టెక్నిక్స్లోకి వెళ్ళకండి. గుండెను అనవసరంగా కెలకండి. ఈ రోజుల్లో సిటీ యాంజియోగ్రామ్స్ అని కూడా ఉన్నాయి. అనవసరంగా లోపలికి వెళ్ళి ఇన్వేజివ్ టెక్నిక్ ఒక ట్యూబ్ని లోపలికి పంపించి హార్ట్లోకి వెళ్ళి హార్ట్లో తిరిగి దాన్ని అంతా చూసి కెమెరా వెళ్ళి ఇన్ని చేయాల్సిన అవసరం లేదు. లేటెస్ట్గా సిటీ యాంజియోగ్రామ్ ఏదైతే వచ్చిందో అది కూడా దాని ద్వారా కూడాను మనము డయాగ్నోస్టిక్స్లో తెలుసుకోవచ్చు. ఇవి ఏవి లేకుండా కూడాను బ్లడ్ టెస్ట్ ద్వారా కూడాను హార్ట్కి సంబంధించినవి ఎన్నో రకరకాల బ్లడ్ టెస్ట్లు ఉంటాయి. అవి కూడా మనం చెక్ చేసుకొని దాంట్లో కనుక ఏమన్నా తేడాలు ఉన్నాయి అంటే కనుక యునాని మెడిసిన్ వాడి వాటిని అన్నిటిని కూడాను క్లియర్ ఆఫ్ చేసుకోవచ్చు. మీకు అంతకుముందు ఎపిసోడ్స్లో కూడా నేను చూపించాను. నెక్స్ట్ ఫర్దర్ ఎపిసోడ్స్లో కూడా మీకు రికార్డెడ్ ఎవిడెన్సెస్ చూపిస్తాను నేను. ఈఎఫ్ అన్నది ఎలా మీకు 25%, 30% ఉన్న ఈఎఫ్ ఏదైతే ఉందో ఎలా అది 65%, 75% వరకు పెరిగింది అన్నది కూడా మీరు రికార్డెడ్ ఎవిడెన్సెస్ మీకు నేను చూపిస్తాను. సో ఇలాంటి ఏవైతే హార్ట్ స్ట్రోక్స్, హార్ట్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో వీటిలన్నింటినీ కూడాను ఏంటంటే మనము ఒక నిర్దిష్టమైన ఒక పర్టికులర్ యునాని మెడిసిన్లో ఉన్న ఒక ప్రొసీజర్స్ ప్రకారం మెడిసిన్స్ తీసుకున్నట్టయితే కనుక ఆ బ్లాక్స్ అన్నింటినీ కూడాను ఆపరేషన్ లేకుండానే
స్టంట్స్ వేయకుండానే, బైపాస్ లేకుండానే వాటిలన్నిటిని కూడా క్లియర్ ఆఫ్ చేయొచ్చు. అండ్ ఇంకా చెప్పాలి అంటే కనుక మీరు ఇంకా మా ఎపిసోడ్స్ చూస్తే కనుక రకరకాల ఎపిసోడ్స్ మేమైతే చేసిన ఎపిసోడ్స్ ఉన్నాయో అంతకుముందు వాటిల్లో కొంతమందికి ఆల్రెడీ 2 సార్లు బైపాస్ చేసి వాళ్ళకి 3 సార్లు స్టంట్లు వేసి గత 15-20 ఏళ్ళుగా కంటిన్యూస్గా మెడిసిన్స్ వాడుతున్న వాళ్ళు కూడాను యునాని మెడిసిన్లో మందులు తీసుకొని మొత్తం అన్నీ కూడాను 2D ఈక్వల్ క్లీన్ చిట్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే యునాని మెడిసిన్స్లో చాలా వండర్ఫుల్ మెడిసిన్స్ ఉన్నాయి హార్ట్ స్ట్రోక్స్కి, హార్ట్ బ్లాక్స్కి. వితౌట్ ఎనీ సర్జరీ మనము మెడిసిన్స్ ద్వారానే వాటిని కరిగించేయచ్చు. ఇంత చక్కటి మెడిసిన్స్ యునాని మెడిసిన్లో ఉండగా వాటిని అనవసరంగా మనం ఎందుకు వాడకుండా ఇంత ఇన్వేజివ్ టెక్నిక్స్ అన్నీ చేయించుకొని హార్ట్ని ఇంకా దాన్ని డ్యామేజ్ చేసుకోవడం ఇవన్నీ చేసుకోవడం కన్నా కూడాను చక్కగా యునాని మెడిసిన్ లాంటి న్యాచురల్ ప్రోడక్ట్స్ తీసుకోండి. ఇలా ఇంత చక్కటి యునాని మెడిసిన్లో మనకి వండర్ఫుల్గా ఏవైతే హార్ట్కి సంబంధించిన మెడిసిన్స్ ఉన్నాయో అసలు ఇంకా చెప్పాలి అంటే కనుక ఫస్ట్ సెంచరీలో రాసిన ఒక బుక్లో పర్టికులర్గా యునాని మెడిసిన్లో హార్ట్ గురించే నెంబర్ 1, 2, 3, 4 అనుకుంటూ 64 హార్ట్ డ్రగ్స్ మెన్షన్ చేయబడింది అనమాట. అంటే ఎప్పుడు ఫస్ట్ సెంచరీ, సెకండ్ సెంచరీ అంటే కనుక అసలు ఎన్ని వందల సంవత్సరాల క్రితం అన్నట్టు అన్ని వందల సంవత్సరాల క్రితము నెంబరింగ్ చేశారంటే వాళ్ళు. అంతకన్నా ముందే 420 BCలో కూడా బుక్స్ ఉన్నాయి. బట్ ఈ సెకండ్ సెంచరీలో ఎవరైతే హకీమ్ బూ అవిసినా ద గ్రేట్ ఎవరైతే ఉన్నారో ఆయన ద ఎన్సైక్లోపీడియా ఆఫ్ యునాని మెడిసిన్ అని ఒక బుక్ ఆయన రాశారనమాట. ఆ పీరియడ్లో ఆయన రాసిన బుక్ని దాదాపు 750 years 2 అలోపతిక్ ఇంగ్లీష్ మెడికల్ యూనివర్సిటీస్లో 750 సంవత్సరాలు దాన్ని ఆథెంటిక్ టెక్స్ట్ బుక్గా వాళ్ళకి టీచ్ చేయడం జరిగిందనమాట. సో ఈయన రాసిన ఈ బుక్ నుంచి వీటి నుంచే తర్వాత యునాని మెడిసిన్ నుంచే సర్జరీ అనే సబ్జెక్ట్ తీసుకొని దాన్ని డెవలప్ చేయడం జరిగిందనమాట ఇంగ్లీష్ మెడిసిన్లో. సో ఈవెన్ దో సర్జరీ ఉన్నా కానీ సర్జరీ కేసెస్ ఓన్లీ 2% కేసెస్ మాత్రమే ఉంటాయి. అంత 2% ఉండే కేసెస్ని మనం చూపించి మొత్తం 98% వాళ్ళకి సర్జరీ చేయడం అన్నది కరెక్ట్ కాదన్నది మా కాన్సెప్ట్. యునాని మెడిసిన్లో వాటిలన్నిటికీ చక్కగా మీకు మూలికలు ఉన్నాయి, జోషాందాలు ఉంటాయి. ఈ జోషాందాల గురించి మనం నెక్స్ట్ ఎపిసోడ్స్లో మళ్ళీ తెలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.